చమక్ చంద్ర టీంలో రచ్చ రవి. రవి అంటే ఎవరు అని అనుకున్నారు కదా, ఒక్క డైలాగ్ చెప్తాను, మీకే తెలిసిపోతుంది. తీసుకోలే 2 లక్షల కట్నం. లెట్స్ వెల్కమ్ రచ్చ రవి ఆర్ఎస్ టీమ్. అనసూయ వదినే నల్లొస్తాంది. వదినే ఆయన ఇంకా ఓలే పని కాగానే వస్తా, వాన్నే ఉండు. ఉంటా ఉంటా. అబ్బో ఇంట్లో పని అంతా ఇదే చేసినట్టు, ఎవరి తెరవని భాగవతం లేకిడి దానికి పోకడెక్కువ అని ఇంట్లో ఆయన చేస్తే ఇది కూకొని తింటది కాదు అంటే అన్నారంటారు గాని ఆయన నాకెందుకులే. ఆ చెల్లి చెప్పేది విను. లిజన్ టు మీ. తొందరపడి కమిట్ అవ్వకు. ఒక్కసారి కమిట్ అయితే ఈ మొగుళ్ళు మన మాటలు అస్సలే వినరు. సో నాకు చెప్పింది ఏది చేయకు, ఓకేనా? నీకు ఏదైనా డౌట్ వస్తే నాకు కాల్ బ్యాక్ చెయ్యి. ఉంటున్నా. అక్క ఏంది చెల్లె గోక్కుంటా ఎవరితోనో ఫోన్ లో బాగా మాట్లాడుతున్నావు? అమెరికా ఫోన్ అక్క. మా కజిన్ సిస్టర్ కాల్ చేసింది, అది నాకు చెప్పింది ఏది చేయదనుకో. ఏది నీ గోకుడు గురించా? కాదే, అది నాకు చెప్పింది. ఆఖరికి వాళ్ళ ఆయనకు ముద్దు కూడా పెట్టదు. ఒకవేళ పెట్టాలంటే వాళ్ళ ఆయన పక్కన పెట్టుకుని అక్క ఇప్పుడు ముద్దు పెట్టాలా వద్దా అని నన్నే అడుగుతుంది. అబ్బో బాగానే ఉన్నది. అక్క ఆ నంగనాచి అనసూయంక రాలే. ఏమో వాళ్ళ ఆయన ఉన్నాడట, ఆ. పని అయిపోయినాక వత్తదట. అబ్బో ఇదేం చేసేది పని, వాళ్ళ ఆయన ఎత్తాడు కదా. ఆయన ఇది చెప్పుడు ఎక్కువ చేసుడు తక్కువ. అక్క అదంటే నాకు అస్సలు పడది, అదంటే నాకు కంపరం. నువ్వు ఆగే గోకుడు ఆపు. నాకు కూడా పడదు చెల్లె, కానీ ఇంటి పక్క ఇల్లు కదా, పప్పుకు ఉప్పుకు పనికెత్తదని మాట్లాడుతుంటా. కానీ నువ్వు అట్లా కాదు చెల్లె, సొంత చెల్లె లెక్క. ఏంది కొత్త కమ్మలు ఉన్నట్టున్నాయి. ఇది అక్క మా పుట్టింటోళ్ళు పెట్టిర్రక్క. ఒక్కగానొక్క బిడ్డను కదా, ప్రేమ ఎక్కువై నాకు కొమ్మలు పెట్టిర్రు. నువ్వు ఆగు. ఏమిటది గోకుడు? అవును, దేనికైనా పెట్టి పుట్టుండాలి. నువ్వు ఏది పెట్టినా శ్రీదేవి లెక్కుంటావు. నీకేం తక్కువ అక్క, నీ ఇంట్లో కూడా 2 చేతులు ఉన్నాయి కదా. ఏది గోక్కోడానికా? కాదే, సంపాదించడానికి. అబ్బో అట్టే ఉన్నది సమ్మడం. గవ్వరాకడి లేదు, గడియ రికాం లేదని ఓ పోతూనే ఉంటారు పోకడా. అది అత్తంది. ఏం వదినే ఏమో బాగా ముచ్చట పెట్టబడితివి. నీ గురించే వదినే, నువ్వు లేకపోతే మాకు పొద్దు గడవదని చెప్తున్నా. ఏమంటావు చెల్లె? అవునే అక్క. నన్ను అందరికి అట్లే అంటారు, ఎక్కడికి పోయినా అట్లే అంటారు వదినే. అయినా గాని ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ కాలనీలా మన ముగ్గురం కలిసి ఉన్నట్టు అయ్యో అక్క, మా అమెరికా చెల్లి మళ్ళీ ఫోన్ చేసింది. దీనికి ఏం డౌట్ వచ్చిందో. ఆ చెల్లి ఎక్కడున్నావే? అమెరికా ఫోన్ అని పోతాంది చూసినావా? దాని తిప్పుడు చూడు, తిప్పుడు చదువుకున్నదని పొగరు. నువ్వు వదినే, దాని మూకం చదువుకుంది, దాని బొంద చదువుకున్నది. 5వ తరగతి పోరగాడు పోయి ఈ లెక్క చెప్పు అన్నా అనుకో, రా అని చెప్పేసి డోరెళ్ళ పెడతది. అవునా? ఏదో సామెత చూసినావా, చదవక ముందు కాకరకాయ చదివినాక కీకరకాయ అన్నట్టు. దాని గురించి చెప్పాలంటే 1,00,000 ముచ్చట్లు ఉంటాయి. దీని సంగతి తింటా అంటే అన్ని ఉన్నా మనసుకొని కూకుంటది, ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడుతుంది అన్నట్టే ఉన్నది కదా. ఇంకో వదిలే, ఇంకో మాట తెలుసా? పాపం వాళ్ళ ఆయన పొద్దుగాల్లో పోయి పొద్దుకి దాకా పనిచేసి ఇంటికి వస్తాడా, రాత్రికి ఆయన పస్తులేనట్ట. సరే మరి ఉండాలి చెల్లె. ఉంటున్నా. ఏమక్క ఏమో బాగా మాట్లాడుకుంటున్నారు. అంటే నాకు ఎంత ప్రేమని చెప్తున్నా చెల్లె. ఏ మాట కామాట అక్క, నిజంగా మన కాలనీలో మనం ముగ్గురం కలిసినట్టు అవును, మీకు ఒక విషయం చెప్దామని వచ్చిన. ఏంటిది అక్క? ఇది నాకు గొప్పది. ఇది ఎదురింగింట శైలజ లేదు, అది పొద్దున పోయి రాత్రి వస్తుంది. ఎటు పోతానావు అంటే ఒక రోజు షాపింగ్, ఒక రోజు బ్యూటీ పార్లర్, ఒక రోజు ఫంక్షన్. లోకం మీద దీన్నే పిలిచినట్టు. అవునక్క, దీని మొగుడు పోయి దుబాయ్ ఉంటే దానికి అంత గోకుడెందుకు ఇక్కడ? దాని గురించి చెప్పాలంటే మనకి రోజే సరిపోదు. అంటే అంటే అంటారు గాని అయినా మనకెందుకులే. అక్క మన ఎదురింటిలా స్మార్ట్ బాయ్ బ్యాచులర్ పోరాడు దిగలేదా? ఏది నాగబాబు? గైనే అక్క. నాగబాబు పోరాడు అంటే ఏంది? కాదా? అయ్యో కానే కాదు. అబ్బో మరి నాకేమో ఆయన చూస్తే పోరన్ లెక్కనే అనిపిస్తుంది. అయ్యో ఆయన మేకప్ తీసి చూడు, 2 పోరాల తండ్రి. అవునా? ఎందుకో అక్క మరి రోజు నా కళ్ళకొచ్చి మస్తు గోకుతాండే. అయ్యో నిన్నే గోకుతాడు, అందమైన దానివనిగా.
అయ్యో అక్క మళ్ళీ ఎందుకో ఫోన్ చేస్తుంది ఇవాళ అమెరికా నుంచి మళ్ళీ మా చెల్లినే. ఆ చెల్లి చెప్పే. అయ్యో ఆ. ఓ వదినే దాని చెల్లె ఫోన్ కాదది, నాగబాబు ఫోన్ చేస్తుండు. అంతే ఉందంట. అటు పోయి కడ మాట్లాడు ఎందుకు చెల్లె పోని ఇక్కడ మాట్లాడపోనా అందుకు వస్తాను. ఓ అక్క ఇగో ముచ్చట సోకులు పడి మొగుడిని మర్చిపోయినట్టు నల్లత్తందే. అయ్యో. చూస్తలేరే మీరు? నల్లత్తంది కాదే నడు. నువ్వు అసలు అదే నేను ముందుగా వస్తాను, నువ్వు పెట్టి పిండే అబ్బో నల్లత్తందని చెప్పింది నేనే ముందు పెడతా. చెప్పినంత మాత్రం నీళ్ళు పట్టుకుంటావా? నేను పెట్టా. ముందు నేను అంటున్నారు. కాళ్ళని ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నా అబ్బా. లేదా చీని బిందె. అయ్యో నీ కాళ్ళు పడిపో నా బిందని అంటవే. వదినే మంచిగా తిన్నావు, లేకపోతే నీళ్ళు పట్టుకోనీయకుండా చేస్తుందా అది? అబ్బా ఇక అమ్మ తీసింది ఈ బొమ్మ పెట్టింది చీని బిందె. అమ్మ 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 ఇది నాదాన్ని కూడా దండింది. అవునే, మన ఇద్దరం కలిసి ఇప్పుడు దాని పిండం దన్నాలే. పోదే, పో తీసేయ్. మంచి పని చేసినావు వదిలే. లేకపోతే? చెల్లె అంటే నా గుండె మీద దాని నువ్వు నా బిందని లేదా? నీకంటే నా వదినే మంచిది. వదిలే వదలాలి వదిలే. నువ్వు లేనప్పుడు ఎన్ని చెప్పింది తెలుసా? నేనేం చెప్పింది? ఏం చెప్పినవే? నేనేం చెప్పిన? అయ్యో ఏం చెప్తిను? నీకు చదువు కూడా సక్కరాలట కదా. అవునానే? నాగబాబు నువ్వే గోక్తానమాట కదా. ఓ గోకుడా బిడ్డిను. నీ చెల్లె కాపురం నువ్వే కాపురం ఖరాబ్ చేస్తానమాట కదా. అమ్మ 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 అన్ని నేనే చెప్పినానే, నువ్వు మాత్రం ఏం చెప్పలేదు. ఏం చెప్పింది? ఇగో నువ్వు దీని గురించి చెప్పిన విషయం చూస్తే ఈ నలుగురు అందరూ నీ మోకం మీద ఉంచుతారే. అబ్బా మీరిద్దరే నా గురించి మాట్లాడుకున్నారా? ఈ ఇద్దరి గురించి నీ లోకం మీద చెప్పనా? ఇద్దరు చేసుకొని ఏంటంటున్నది? ఏందే 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 పిల్లలు పగిలిపోతాయి రా. మిమ్మల్ని నేర్పించింది ఏంట్రా నేను? అన్న పంచులు బాగానే ఉన్నాయి కదా. పంచులు ఎవరికి కావాలరా? కొడితే అంచులు కదలాలి, కొడితే అంచులు కదలాలి. అక్కడ 10 మార్కులు బోర్డు లేవాలి. అర్థమైందా? ఎలా కొట్టాలో తెలుసా? ఒకసారి చూపెట్టన్నా. చూపెట్టాలా? ఇట్రా రశ్మి, ఒకసారి ఇట్రా. వస్తున్నావుదా? వద్దులే, కూర్చో. దెబ్బలు తినాలని ఉన్నది మంచిగా. కూర్చో, అక్కడ కూర్చో. ఎలా కొట్టాలి తెలుసా? ఒకసారి చూపెట్టన్నా. ముగ్గురు వంగండి. అన్నా కొడితే ఇలా కొట్టాలి, ఇలా కొట్టాలి, ఇలా కొట్టాలి. అన్నా నాకు అర్థమైంది అన్న. నాకు అరే అర్థమైంది. కొట్టవండి. అన్నా కొడతాన్నా. కూడా ఆపి ముందు కొట్టు. ఓకే. అదేంట్రా, నేను కొడితే రియాక్షన్ ఇచ్చా, వాడు కొడితే రియాక్షన్ ఇవ్వట్లా. నీకు బాగా అలవాటు పడ్డా. బయటికి రండిరా, నాలోంచి బయటికి రండిరా. సరే అన్న. కొట్టు. ఓకేనా? జై చంద్రాయణ. ఇన్వాల్వ్ అయిపోయినావన్నా. సారీ అమ్మో, వీళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయినట్టున్నారు, వెళ్ళిపోతా. ఓ అనసూయ వదినే. వదినే ఇగో మీ అన్న దోశలేసిండు, నీకోసమే తెచ్చిన, తింటావా? అక్క దాన్ని కూడా పిలు. దోశలు తెచ్చిర్రా తినాలా? తిను. అబ్బా ఎంత బాగున్నాయో. ఏ మాటక మాటక్క మన కాలనీలో మన ముగ్గురం కలిసినట్టు ఎవరు కలిసి ఉండరు. నిజం చెప్పినావు. క్లైమాక్స్ సెంటర్ ఇంత డల్ గా ఉంది. మళ్ళీ వచ్చినవేందన్నా? క్లైమాక్స్ సెంటర్ ఇంత డల్ గా ఉంది. అదే డైలాగ్ ఎమోషన్ తో చెప్పు. మన కాలనీలో మనం ముగ్గురం కలిసినట్టు. He's the Mr. Tease, my gun, Arate, Nalatan,
ప్రతి ఎపిసోడ్ కి ఇలా వస్తారా? అంటే కొట్టే బిట్ ఉంటే నేను వస్తాను. నిజంగా చంద్ర ఈ రోజు నుంచి కొత్త టీమ్ లీడర్స్ తో కొత్తగా వస్తుంది అనుకున్నాం, కానీ మీరు మీ టీమ్ లో నుంచి ఒకరు టీమ్ లీడర్ అవటాన్ని పాజిటివ్ గా తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వచ్చావు కదా, ముందు నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. అసలు ఏంటి అంత హైట్ ఎగిరి కొట్టావు? నీ గోకుడేంటి అసలు చర్మం కూడా వచ్చేస్తుంది అనుకున్నా. అసలు గోకి గోకి గోకి. నిజంగా ముగ్గురు ఆడవాళ్ళు చేరితే ఇలాగే ఉంటుందా? ఏ సినిమా చూపించినా మిడిల్ క్లాస్ అంటే ఓ ముందర బాగా మాట్లాడుకుంటారు, ఒకరు అట్టు పోతున్న వాళ్ళ గురించి అని, అసలు మనకి ఎందుకు లేని మళ్ళీ ఫినిషింగ్. మెయిన్ గా నీళ్ల పంపుల దగ్గర ఎక్కువ అంత ముందున్నంత ఐక్యమత్యం అక్కడికి వచ్చినట్టు ఉండదు. ఎవరు అవసరం వాళ్ళు కొట్టేసుకుంటారు బిందు. మనలాగా ఎవ్వరుండ్రు ఈ కాలనీలో. అవి బాగా వాడారేమో చంద్ర. సార్ మళ్ళీ నీ మార్క్ వీళ్ళు ఫాలో అవుతున్నారు. పిల్లలతో నేను ఎప్పుడు వెనకాల ఉంటాను, నాకు చేతనైనంత వరకు వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను సార్. వెరీ గుడ్, దట్స్ నైస్ స్పిరిట్ అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సార్ ఎలా చంద్ర నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు వాళ్ళు చేయడానికి? నీ ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి? మేము ఎలా కష్టపడ్డాం, వాళ్ళు కూడా కష్టపడితే మాలాగా కన్ఫర్మ్ గా ఈ జబర్దస్త్ నిలబెడతారు. చాలా బాగా చేశారు, బాగుంది, గుడ్. నైస్ థింగ్ ఏంటంటే దీంట్లో మనం గమనించేది అన్ని తిట్టుకుని అన్ని కొట్టిన తెల్లారి మళ్ళీ ఫ్రెండ్లీగా ఉంటారు. అది చాలా లవ్లీ థింగ్. అది అది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండదేమో అట్లా. నైస్, గుడ్, కీప్ ఇట్ అప్.